4:30కి రావాల్సిన ట్రైన్ అండి. 8:30 అయింది. 2 అవర్స్ లేట్ ట్రైను. ఎలాగైతే తిరువన్నామల అయితే వచ్చేసాం. నేను దిగంగానే కుప్పలు తెప్పలు చాలామంది దిగారండి. ఇప్పుడు కనిపించట్లేదు. రండి బయటికి వెళ్దాం. సో మనం బయటికి వెళ్ళంగానే అరుణగిరి దర్శనం ఇస్తుందండి. మనం ఎప్పుడు పౌర్ణమి ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తాం. గిరి ప్రదక్షిణ దర్శనం అయిన తర్వాత మళ్ళీ పౌర్ణమి ఎప్పుడు వస్తా అని ఆలోచిస్తాం. ఇక్కడ ఆడిటోరియం తప్పించుకొని గుడి ముందుకు అయితే వెళ్దాం. గుడి ముందుకు వెళ్ళంగానే ఎండలు ఎక్కువ ఉండటం వల్ల క్రౌడ్ చాలా తక్కువ మంది ఉన్నారండి. బస్ ఎండలు ఎక్కువ ఉండటం వలన అందరూ ఆశ్రమాలకి రూములు తీసుకుని రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. రండి మనం ఫ్రెష్ అప్ అయ్యి గుడి ముందుకు ఇక్కడ ఒక స్నాప్ తీసుకుంటారు అందరూ. గుడి ముందుకు అయితే వెళ్దాం. యాజ్ యూజువల్గా ఇక్కడ కర్పూరం వెలిగించి ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడతాం. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల చూడండి క్రౌడ్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎండ ఎక్కువ ఉండటం వలన రండి గిరి ప్రదక్షిణ అయితే చేద్దాం, మొదలు పెడదాం. వీలైనంత వరకు ఉత్తకాలతో నడవండి. అలా 10 కిలోమీటర్లు నడిస్తే కానీ మనకి అరికాలలో బొబ్బలు మంటలు పుడతాయి. అప్పుడే కదా మనం పడ్డ కష్టాలు బాధలు వాటి పాపాలు తెలిసేది. ఎలాగైతే నేను గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టేశాను. చూడండి క్రౌడ్ చాలా తక్కువ మంది ఉన్నారు. నాతో పాటు మరికొంతమంది గిరి ప్రదక్షిణ అయితే చేశారు. అక్కడక్కడ కూర్చొని లేస్తారు. ఎప్పుడు బిజీగా ఉండే నిత్యానంద అన్నదానంలో కూడా మనుషులు తక్కువ మంది ఉన్నారు. ఇలా గిరి ప్రదక్షిణ చేస్తూ అనిలింగాలను దర్శించుకొని తర్వాత గుడి ముందుకు అయితే చేరుకుంటున్నాం. 2 గంటలు అయింది. చూడండి క్రౌడ్ ఇప్పుడు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, ఎండలు ఎక్కువగా ఉండటం వలన. రండి దర్శనానికి అయితే వెళదాం. దర్శనంలో క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారండి. బహుశా దర్శనం చేసుకుంటే గిరి ప్రదక్షిణ చేస్తారేమో. మామూలుగా గిరి ప్రదక్షిణ దర్శనం అన్నదానం 3 సారి సాధ్యం కావండి. టైం టు టైం గిరి ప్రదక్షిణ చేసుకుని దర్శనం చేసుకుంటేనే అది సాధ్యపడుతుంది. దర్శనం చేసుకొని మనం బయటకు అయితే వస్తున్నాం. నిత్యాన్నదానానికి వెళ్ళి అక్కడ భోజనం చేసుకుని బయటకు వచ్చాం. ఇప్పుడు 6 గంటలైంది. రండి గుడి ముందుకు అయితే వెళ్దాం. అబ్బో జనాలు ఎక్కడ లేని క్రౌడ్. సాయంత్రం 6 అయింది కదా, ఎండలు లేదు కదా. ఎందుకంటే ఎండలు లేవు కదా.